ఇటు కూడా చూపించచ్చు అన్నాను ఇందాక అట్లా అన్నావు కదా అని. హలో అండి, ఇదిగోండి నేను ఇవాళ రియల్ ఎస్టేట్ది షూట్కి వెళ్ళి వచ్చేసరికి మా ఆనంద్ మంచిగా చక్క హెయిర్ స్టైల్ వేసింది. యోధానే చీర కట్టుకుంది. వాళ్ళ మామూలు పెట్టిన చీర ఒకసారి నిలబడినానా మధుమామ వాళ్ళు పెట్టిన చీర అనమాట. ఇది మీరు జరిగితే కనిపిస్తుంది అనమాట. మీ టీ గ్లాస్ బాగా మధుమామ వాళ్ళ అమ్మకి పెడితే తను బ్లౌజ్ కుట్టించేసుకొని ఇప్పుడు వేసుకుంది అనమాట. ఈ శారీ ఎలా ఉందంటే వాట్సాప్ లో నేను డ్రెస్సెస్ కలర్స్ చేంజ్ చేస్తాగా సేమ్ ఫస్ట్ అనమాట. ఇప్పుడు మేము ముకుందా జ్యువెలర్స్ షూట్ కి వెళ్తున్నాము. అందుకని చెప్పేసి కాలేజ్ నుంచి రాగానే నేను వచ్చేసరికి పాప రెడీ అయిపోయింది. మా అనంత్ లవ్ యూ అన్నని ఎంత బాగా అన్నని చూపిస్తాడు. అన్నను వాళ్ళ అక్కని ఎంత బాగా రెడీ చేసింది. అదే హెయిర్ స్టైల్ జస్ట్ హెయిర్ స్టైల్ అని అమ్మో నీకు హెయిర్ స్టైల్ వేయడం అంటేనే పెద్ద గన్నం. ఏదైనా చేయగలచ్చు కానీ మేము మొత్తం చిక్కు తీసింది నేను. సారీ మొత్తం సెట్ చేసి కాసేపు మమ్మీ అందరికి క్రెడిట్స్ కావాలి. ఓకే, సో అదనమాట. జనరల్ గా యోధా స్కిన్ కి ఫేస్ మీద ఒకసారి చూపించినాను. లైటింగ్ సరిపోతుంది. ఓకే పర్లేదు. ఫేస్ మీద మేకప్ కాదండి, ఐకి మాత్రం ఐలైనర్ అవి పెట్టేస్తుంది అనమాట. సో మేకప్ అయితే ఎక్కువ వేయట్లేదు, అసలు ఏం వేయట్లేదు. చాలా రోజులు అయింది అసలు ఫేస్ మీద మేకప్ వేసి. ఒకసారి వేయాలి. అండ్ మా స్టిక్కర్స్ కలెక్షన్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. బొట్టుబిల్ల కలెక్షన్ ఒకసారి మంచి చూపించాను. ఇది ఒక టైప్ షూటింగ్ కోసం నాకు అక్కడ పెట్టామంటే. ఒక్క నిమిషం ఆగువా, దగ్గరికి వెళ్ళి అవి మంచి చూపించలేను. చూపి అమ్మా. ఇదొక కలెక్షన్ చిన్నగా ఫోకస్ తీసుకోండి. ఈ టైప్ నాకు చాలా ఇష్టం అండి. ఒకప్పుడు 90s వాటిలలో పెట్టుకుంటారు. సో నాకు ఇలా ఇష్టము. యోధా కూడా బాగా పెడుతూ ఉంటాం మేము ఇట్లాంటివి. యోధా కూడా బాగా ఇష్టం. అన్ని మొక్క పుడకలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి పెళ్లికి పెడతారు. యోధా పెళ్లి వరకు దాచిపెట్టి యోధాకి పెడతారు. పెళ్లి బొట్లు అంటారు. నెక్స్ట్ వచ్చేసి అన్న అప్పుడప్పుడు పెట్టుకునే బొట్లు. ఈ చుక్కలు ఎక్కువ ఉంటాయి. ఆ బొట్టు ఓకేనా నీకు? నార్మల్ బొట్టు అమ్మ పెట్టుకునే బొట్లు ఇవి కూడా బాగుంటాయండి, అసలు చాలా బాగుంటాయి. అవి నేను బ్లాక్ చేసుకొని పెట్టుకుంటాను. అవి కరెక్ట్ సైజ్. ఇంకా చిన్నవి ఉంటాయి కదా ఇవ్వండి ఇట్లా మోయ అవి కూడా బాగుంటాయి డ్రెస్సులు. అయ్యో దీనికి ఎలర్జీ వచ్చింది. అనలే ఎన్ని బొట్టు పిల్లలు ఉంటాయి. సమయానికి ఏది ఏదైనా ఎదుగుతారు మళ్ళీ. ఇప్పుడు అక్కడ తీసుకొచ్చేది ఏంటి నాన్న? ఇగో ఇది యోధా ఫేవరెట్ అనుకుంటా. ఇది కూడా చాలా సార్లు పెడుతుంది ఇదే బొట్టు పిల్ల. కానీ ఒక ఇష్టం లేవంట. ఇప్పుడు ఇష్టం లేదు. చల్లగా అవి పెద్ద సైజ్ డాడీ. ఈ సైజ్ బ్లాక్ డాడీ. ఈసారి ఇవైతే చిన్న బ్లాక్ వైట్ ఈ సైజ్. ఇంకా ఏం చూపిస్తున్నావులే? ఆ సైజ్ కన్నా కొంచెం అందుబాటులో ఉంటాయి కానీ ఇక్కడ పెట్టేసుకుంటాం. మిగిలిన వేరే కాడ ఉన్నాయండి. ఈ సైజ్ లో కావాలంట. ఎర్రగా అయిపోయింది. బ్లాక్ బొట్టు పిల్లలు అది. అవును, ఇది పెట్టుకున్నా. అంత చిన్నది ఎట్లా పెట్టుకున్నా? ఇది పెట్టుకో. లాస్ట్ ఇది పెట్టుకో. మమ్మీ నువ్వు రెడ్ పెట్టుకున్నావు కదా. రెడ్ ఫేస్ కలర్ ఉండాలంటే బ్లాక్ పెట్టుకోవాలి. నేను బ్లాక్ పెట్టుకోను, బ్లాక్ చేసి పెట్టుకుంటా. బ్లాక్ చేసి పెట్టుకున్నా. మీకు జ్వరం తగ్గిందా? తగ్గిందిగా. కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. వేడి వల్ల టాబ్లెట్ల వల్ల తెలియదు. జ్వరం వస్తే నార్మల్ కళ్ళు వేడి చేసి ఎర్రగా అయితే అంటారు కదా. నీల్స్ అయిపోయాయి. ఏడి ఇంకా నేను రాలేదే. తీసుకురావాల్సిన ఏంటి? బలకొచ్చిందా? నిన్న బలకొచ్చింది.
అవును మంచిదే కదా నీ చిక్కుడు వ్యాన్ కూడా ఇరిగిపోయింది, వేరేది తెప్పించాను నేను నిన్న అనిల్ అన్నయ్యతో. ఇంకే మా స్నానం చేసిన కానీ వేస్టే లేదు అన్నక్క. చల్లగా ఉంది, వేసి వేసాను అందుకే చల్లగా ఉందని. మమ్మీ అని పూలు తెమ్మన్నారు. ఇప్పుడు పూలు ఎందుకు మళ్ళీ దీనికి పూలు ఎట్లా అవుతాయి? వద్దా పూలు ఇప్పుడు వేస్తే పూలు నేను యోధాని అడిగి కావాలంటే తేనని చెప్పాను. కాదు నాన్న, ఇప్పుడు మళ్ళీ ఫోన్ జడ చేయమని వేయాలి అనిల్ కదా. అన్నయ్య ఎక్కడ దాకా వచ్చాడు. కాదు ఇప్పుడు ఆ చిన్న ప్లక్కర్ మీద పెట్టుకోవాలి, ఆ ప్లక్కర్ మీద పెట్టేసి అయితే చంపపిల్ల తీసుకొని బా జేబులో వేసుకోండి. వద్దు అట్లా ఇట్లనే పెట్టు. వచ్చాడా నీళ్ళు? వచ్చాక వీడియో అన్నకి అసలే భయం, ఎవరు డోర్ కొట్టిన ఎంత భయపడిద్దో. ఎందుకని అంత భయం నీకు? చిన్నగా కలజోడు కలజోడు ఏదైనా కలజోడు ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. సో యోధ ఎలా ఉంది? మంచిగా అనిపించిందా? మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. బద్ధకంగా కాదు, సాంప్రదాయంగా తను కంఫర్ట్ డ్రెస్సెస్ వేసుకుంటుంది. కంఫర్ట్ డ్రెస్సెస్ వేసుకునే విధంగా మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేయిస్తాను. సో తన చదువుతో పాటు అందించాలని కోరుకున్నాను. బ్యాంగిల్స్ వేసుకోలేదు, బ్యాంగిల్స్ అక్కడ వాళ్ళు ఇస్తారు కదా. సరే బయలుదేరుతాం. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఓకే అండి, వెళ్తున్నారు వీళ్ళైతే. ఇక బట్టలు అయితే ఇక్కడ ఉతికేసి పెట్టానండి. ఇవన్నీ అయితే మడతలు అయితే వేసుకోవాలి. ఏం చేస్తుంది అన్నను? ఇగో ఇప్పుడైతే యోధా వాళ్ళు అయితే వెళ్ళారు కదా, ఈ మేకప్ సామాన్లు అన్నీ సదిరేసి అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి ఇల్లంతా ఊడ్చి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. అన్ననైతే ఆడుకుంటుంది అనమాట. అన్న స్కూల్ నుండి వచ్చేసి ఈవినింగ్ పూజ అయితే చేసింది. మార్నింగ్ టైంలో నేనైతే చేసుకుంటానండి, లేవంగలోనే ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఇంకా వీళ్ళని స్కూల్కి రెడీ చేస్తాను. వచ్చేసి మొన్న నేను కూరగాయ గింజలు పెట్టానండి, అన్నీ వచ్చాయి. గోంగూర, బెండ గింజలు, అలానే టమాటా, ఇంకా బీర గింజలు, ఇవన్నీ దీంట్లో పెట్టాను. రోజు వాటర్ అయితే పోస్తున్నాను. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నీ. బీర గింజలు, బెండ గింజలు, కాకరకాయ, సొరకాయ, గోంగూర ఇవన్నీ పుదీనా వేసాను నాటుకుంది. ఇక్కడ వచ్చేసి బీర గింజలు పెట్టాను సపరేట్గా, వచ్చేసింది అనమాట. కూడా కొంచెం మార్నింగ్ లేస్తుందండి, జలుబు వల్ల కొంచెం లైట్గా జలుబు, తలనొప్పి వస్తుంది. అందులో ఒకటి కన్ను కూడా బాగా నొప్పి వస్తుంది. వాతావరణం చేంజ్ అవ్వటం వల్ల ఏమో తెలియదు కానీ నైట్ టైంలో కొంచెం ముక్కులు గాలాడుకోకుండా ఉండటం, కొంచెం జలుబులాగా తుమ్ముల్లాగా వస్తున్నవి. సో ఇదనమాట. నేనైతే ఏం కర్రీ చేశానంటే చూపిస్తాను. మెంతుకు టమాటా చేశానండి. లేత మెంతాకు అనమాట. మనం మెంతులు వేసిన వారానికి మనకి మెంతు చెట్లు అనేవి వస్తాయి. లేత మెంతాకు అనమాట. 20 రూపాయలకి 4 కట్టలు అయితే ఇచ్చారు. మెంతుకూర టమాటా చేశాను. మా వారికి కొంచెం జలుబు చేసి అదే జ్వరం వచ్చి తగ్గింది, కొంచెం పుల్లగా తింటారని చెప్పేసి మెంతుకూర టమాటా చేశాను. అలానే ఇడ్లీ కూడా చేశాను, ఇడ్లీ తింటారేమో అని. ఇది వచ్చేసి చిన్నది మా కింద తీసుకొచ్చానండి. కార్ పార్కింగ్ దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ తమలపాకు చెట్టు ఉన్నది. చిన్నదంటే చిన్న కొమ్మ తీసుకొచ్చా, ఇక్కడ నుండి ఇక్కడకున్నంత ఇంత చిన్న కొమ్మ తీసుకొచ్చి అయితే వేసానండి. మంచిగా నాటుకుంది. ఉల్లిగడ్డ చిన్న మొక్కలాగా వచ్చిందని దీంట్లో పెట్టేస్తే ఈ ఉల్లిలాగా కూడా వచ్చేసింది. అలానే ఈ మనీ ప్లాంట్ చెట్టు కూడా వచ్చింది. సో ఈ చెట్టుకైతే నేనైతే బొట్టు కుంకుమ పెట్టుకున్నానండి. ఇంట్లో తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు ఉంటే చాలా మంచిదంట. నాకు ఫస్ట్ నుండి బాగా మనీ ప్లాంట్ చెట్టు ఇష్టము, అలానే తమలపాకు చెట్టు కూడా చాలా ఇష్టము. సో బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. నిండుగా అనిపిస్తుంది మొక్క చూడటానికి. తమలపాకు చెట్టు ఇంటి ముందు ఉంటే చాలా మంచిదండి. సో నేనైతే ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను. వచ్చేసి పిల్లలకి స్నాక్స్ అని చెప్పేసి అరటిపళ్ళు తెప్పించానండి. ఇంకొక 4 ఉన్నాయి అనమాట.